నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఇంజనీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయి కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ ఆన్లైన్ తాత్కాలిక ఇంటర్న్షిప్ కార్యక్రమం 2025 ప్రారంభమైంది. 2025 నుండి 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన 3వ, 4వ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ శాఖల విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్కు అర్హులు. 2 నెలల పాటు సాగే ఈ శిక్షణలో 80 గంటల సిద్ధాంత పాఠాలు, 40 గంటల ప్రాయోగిక శిక్షణ ఉంటుంది. ముఖ్యమైన కోర్సుల్లో క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ యాప్ అభివృద్ధి, పైథాన్ ద్వారా డేటా విశ్లేషణ, వెబ్ అభివృద్ధి, అంతర్నిర్మిత వ్యవస్థలు, 3D ఆటల రూపకల్పన, కాటియా నమూనా రూపకల్పన, రెవిట్ హార్టికల్చర్ మోడలింగ్ ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో అనుభవజ్ఞులైన శిక్షకులు శిక్షణ ఇస్తారు. ప్రతిరోజు ప్రశ్నపత్రాలు, ప్రతి వారం అంచనాలు, ప్రాజెక్ట్ సమీక్షలు నిర్వహించబడతాయి. అన్ని అంశాలను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఎస్డిసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అందిస్తుంది. ఈ ధృవపత్రానికి ఉన్నత విద్యా మండలి గుర్తింపు కలదు. ఈ ఇంటర్న్షిప్ ను 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఏప్రిల్ 28న, రెండవ విడత మే 12న ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ టీ శ్రీకన్యను 879007002995 నంబర్లో సంప్రదించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాటినం జూబ్లీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు ఎచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే నడుకుర్తి ఈశ్వర్రావు క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా ముందుకెళ్తున్నారన్నారు. తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశాఖలోని హోటల్ దసపల్లాలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా మే 28న యుగపురుషుడు అన్న నందమూరి తారక రామారావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని మరోసారి విజ్ఞప్తి చేశారు. వైసీపీ అరాచక పాలనలో అప్పటి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అక్రమాలు అన్ని ఇన్ని కావని అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అవుతుందనే భ్రమను ఉత్తరాంధ్ర ప్రజల్లో కల్పించారన్నారు. ఈ నేపథ్యంలో పలాసతో పాటు శ్రీకాకుళం ప్రాంతంలోనూ పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి అక్రమాలపై భూదందాలు, కొండలను, గుట్టలను మింగేసిన సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. తరతరాలకి గుర్తుండిపోయేలాగా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి పాలన అంతా ఇంత కాదు. ఒక హైదరాబాద్ని ఇవాళ చెప్పుకున్నారంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి. సో డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా అమరావతిని చేసి భావి తరాలకి అమరావతి నిర్మించిన చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పున చేయబోతున్నారు. మరి అలాంటి వ్యక్తి జనం తెలుగు శక్తి చేయటం చాలా ఆనందపడుతున్నాం. ఈ సందర్భంగా గౌతు శిరీష మేడం గారిని కూడా ఒకటే కోరటం జరిగింది. రేపు మే 28ని ఎన్టీఆర్ గారు జయంతి ఉంది, అది కూడా ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి ఇప్పటికే అన్ని జిల్లాలు బడ్జెట్ చేసుకుంటూ ఈ నివేదికను సమర్పిస్తున్నాం. ఎందుకంటే అలా చేయటం వల్ల రేపు భావితరాలు 100 సంవత్సరాలు పోయినా సరే ప్రభుత్వ కార్యాలయంలో ఆయన విగ్రహానికి ఫోటో దండేసి నివాళులు అర్పిస్తారు. ఇలా చేయటం వల్ల తెలుగు ప్రజలు చాలా గర్వపడతారు. ఎందుకంటే ఇవాళ తెలుగు జాతి ఆత్మను నిలబెట్టింది అంటే అది కేవలం ఎన్టీఆర్. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవారు. మేము తెలుగువారు అని చెప్పి సగర్వంగా చాటి మేము మద్రాసి కాదని చెప్పి కాంగ్రెస్ని పై ఎదుగుతున్న వ్యక్తి 9 నెలలు పార్టీ పెట్టి చేదు సృష్టించి ప్రపంచ స్థాయిలో కూడా ఏ నాయకుడు చేయలేని పని ఒక ఎన్టీఆర్ చేశారు. మరి అలాంటి వ్యక్తికి ఇది చేయటం అనేది తెలుగు జాతి ప్రైడ్గా మనం చేస్తాం. డెఫినెట్గా శాసనసభ్యులు అందరూ కూడా తన దృష్టి తీసుకెళ్తామని చెప్పారు. డెఫినెట్గా రేపు మే 28ని అధికారికంగా జరుగుతుందని చెప్పి మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఇటీవల మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పోలీసుల్ని గొడ్లోడు తీసి కొడతా అని చెప్పినారు. మేము దాన్ని గాజువాక పోలీస్ స్టేషన్లో
కంప్లైంట్ ఇచ్చాం, రసీదు కూడా ఇచ్చారు. మేము ఒకటే కోరుతున్నాం, దీన్ని ఎఫ్ఐఆర్గా నమోదు చేయాలని కోరుతున్నాం. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ దంపతులు దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సీనియర్ సహాయకులు అట్టాడ శ్రీనివాస్, జూనియర్ సహాయకులు రమణమూర్తి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మెగా డిఎస్సి పరీక్షలకు సిద్ధమవుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఉచిత ఆన్లైన్ శిక్షణను అందిస్తోందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో అందుబాటులో ఉండే ఈ శిక్షణకు టెట్లో ఉత్తీర్ణులైన వారు అర్హులు. టెట్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్ మార్కుల జాబితా, కుల ఆదాయ ధ్రువపత్రాలు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో శ్రీకాకుళం పట్టణంలోని 80 ఫీట్ రోడ్, టీడీపీ భవనం వెనుక ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాకుళం జిల్లా పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తరాఖండ్కి చెందిన నూర్ హసన్, ఛత్తీస్గఢ్కి చెందిన ఇర్ఫాన్ అహ్మద్, అబ్దుల్ గఫీర్లను అరెస్ట్ చేశామన్నారు. ఈ గ్యాంగ్ 140 దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. 5,33,530 రూపాయలు విలువైన నగదు, వెండి, బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. పలాస కేసు విషయంలో దొరికిందంతా దొంగ బంగారమే అని పేర్కొన్నారు. దొంగ బంగారాన్ని మంచు బంగారం అంటూ ఫిర్యాదు చేశారని, 3 కేజీల వెండి పోతే 10 కేజీల వెండి అంటూ మరో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దయచేసి తప్పుడు ఫిర్యాదులు చేయవద్దు, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ సబ్ డివిజన్లో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక 2 వీక్స్ ముందు ఒక 3 అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ 90/2025, 91/2025, 92/2025. సో ఈ 3 కేసెస్ కాశీబుగ్గ పిఎస్ లిమిట్స్లో మనము రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్, అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు మిగిలిన స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు. సో ఇందులో A1 ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో, ఈయనది ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాడూన్. సో ఇతను యాక్చువల్గా 2001 నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది. సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు. సో 2001లో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడూన్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది. సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం 18 మెంబర్స్ ఉంటారు, అందులో ఈయన ఒక మెంబర్. ఈయన కాకుండా మనకి A2 ఇర్ఫాన్ అహ్మద్, A3 అబ్దుల్ గఫూర్. సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళ ముగ్గురికి పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయింది వీళ్ళకి. సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు, సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటి వరకు టోటల్గా 140 అఫెన్సెస్ చేశారు. మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ 140 ఉన్నాయి. అందులో వాళ్ళు 32 కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు. సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా 14 అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారో, అంటే 2023లో ఒక అఫెన్స్, 2024లో 9 అఫెన్సెస్, 2025లో 4 అఫెన్సెస్ చేశారు వీళ్ళు.
సో దానికి సంబంధించి మనం ప్రాపర్టీ రికవరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆముదాలవలస నియోజకవర్గంలోని పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన నవిరి పార్వతి కుటుంబానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 14 లక్షల ఐచర్ వ్యాన్ ని 7 లక్షల సబ్సిడీతో లబ్ధిదారుని కుటుంబానికి ఆముదాలవలస శాసనసభ్యులు రాష్ట్ర PUC చైర్మన్ కోన రవికుమార్ అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అనేక సబ్సిడీ పథకాలు దళిత సోదరులకు ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో దళిత సోదరులు ఎటువంటి సబ్సిడీ వాహన పథకాలు పొందలేదని, కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ అప్పటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయకపోవడం వల్ల దళిత సోదరులు నష్టపోయారన్నారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దళిత సోదరులకు వివిధ సబ్సిడీ వచ్చే పథకాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవంలో లోలుగు గ్రామానికి చెందిన కామరాజు మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. 7,97,000 సబ్సిడీ. యూనిట్ కాస్ట్ ఎంత అన్నారు? 14 లక్షలు. అంటే ఇంకెంత కట్టాలి వీళ్ళు? 6 లక్షలు. 6 లక్షలు కట్టేశారు. కట్టేస్తే మొత్తం మనం 60% ఇచ్చాము. 14 లక్షలు. ఏమా ఇంత సబ్సిడీ ఎప్పుడైనా వచ్చా? గత ప్రభుత్వంలో ఎక్కడైనా ఎవరికైనా వచ్చిందా? అది చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ ఇవన్నీ ప్రాసెస్ ఎస్ఆర్ కాబట్టి తక్కువ ఇచ్చాం. ఎందుకంటే 3 నెలల బడ్జెట్ కానీ ఈసారి మళ్ళీ ఎక్కువ బడ్జెట్ రిలీజ్ చేస్తాం. ఈడంతా అన్ని కార్పొరేషన్. కూటమి ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తుందని పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత వలన నీటి ఎద్దడి ఉండడంతో గ్రామస్తులు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. రహదారుల సౌకర్యం కొరకు రేషన్ బియ్యం పంపిణీలో జాప్యం జరుగుతోందని, గిరిజనులు వేలిముద్రలను తీసుకొని బియ్యం పంపిణీ చేయకుండా ఉన్నారన్నారు. సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకొని గిరిజనులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఒకసారి మనం చూస్తే ఆదివాసీలకి గిరిజనులకి అత్యంత ప్రాధాన్యం వచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. వాళ్ళకి జీవన ప్రమాణాలను స్ఫూర్తిని అందిస్తూ, సమన్యాయం అందిస్తూ, సమాజంలో సామాజిక న్యాయాన్ని అందిస్తూ, గిరిజనులకు ఎల్లప్పుడూ తోడుండాలి, గిరిజనులకు ఎల్లప్పుడూ నీడగా ఉండాలి అని చెప్పి గిరిజనులకు అందిస్తున్నటువంటి ఒక బియ్యం ఒక ఉదాహరణ చెప్తే, బియ్యం చాలా ప్రాంతాలకి వెళ్ళడం చాలా కష్టం. వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ వెళ్ళేటువంటి వాహనాన్ని అద్దెకి తీసుకొని మరి అధికారుల ద్వారా అక్కడ పెట్టి వెంటనే వాళ్ళకి అందరిలానే అందించవలసినటువంటి సానుకూలత సమయానుసారంగా వెంటనే బియ్యం అందిస్తూ మరి నెల తిరగకుండానే ఆ వాహనానికి అద్దె కూడా ప్రభుత్వం ద్వారా అందించేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వంలో చేపట్టాం. ఒక్క గిరిజనుడు కూడా మాకు బియ్యం అందలేదని అప్పుడు ఆ వాయిస్ లేదు, ఆ గళం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గిరిజను తినే తిండికి కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఉండేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, ఇంతవరకు బియ్యాన్ని అందించలేకపోతున్నారు. మరి వాళ్ళు ఎలా భోజనం చేస్తారు? వాళ్ళు ఎలా అన్నం తింటారు? ఎంతో బాధ కలిగించే విషయం. గిరిజనులకు ఏ గోళ్ళకు వెళ్ళినా మంచినీరు లేదు, ఏ గోళ్ళకు వెళ్ళినా అభివృద్ధి లేదు. మరి ఎక్కడ కూడా రహదారులు లేవు. కొన్ని దగ్గర పెద్ద పబ్లిసిటీ చేసి మేము రహదారులు వేసామని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే క్వాలిటీ కంట్రోల్ లేదు, నాణ్యత లేదు. వాళ్ళు వేసిన రోడ్లన్నీ కూడా ఇలా పెచ్చులు ఊడిపోయి తీసి చూపిస్తున్నారు. విపత్తులు సంభవించినప్పుడు మరియు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలు, వారి ఆస్తులను కాపాడడంలో అగ్నిమాపక శాఖ సేవలు వెలకట్టలేనివని శ్రీకాకుళం జిల్లా అగ్నిమాపక శాఖ ప్రధాన అధికారి జడ్డు మోహన్ రావు చెప్పారు. నిన్నటి నుంచి దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు పగడ్బందీగా జరుగుతున్నాయని, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అగ్ని సురక్షిత భారతదేశానికి ఐక్యం కావాలనే నినాదంతో పిలుపునిచ్చిందని, దీని మేరకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 12 అగ్నిమాపక కేంద్రాల్లో
అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలు ఘనంగా జరుపుతామని ఆయన చెప్పారు. విద్యార్థి దశ నుండి చిన్నారులకు ప్రమాదాలపై కనీస అవగాహన అవసరమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల పరిధిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త నిర్వహణలో ఈ వారోత్సవాలు జరుగుతున్నాయని మోహన్ రావు స్పష్టం చేశారు. 17వ తేదీని స్కూల్స్, కాలేజెస్లో జరపడానికి అక్కడ ఉన్న పిల్లల్ని అప్రమత్తం చేసి పిల్లలు ఏదైనా స్కూల్లోని కానీ కాలేజీలో కానీ వాళ్ళు ఉన్న ప్రిన్సెస్లో కానీ ఎక్కడైనా జరిగితే ఎలాగా దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. అలాగనే 18వ తేదీని ఇండస్ట్రీస్, ఎల్పిజి గోడౌన్స్, అలాగే పెట్రోల్ బంకులు మొదలగు వాటి మీద మేము అక్కడక్కడ ఎక్కడైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి మేము ఈ ఇండస్ట్రీస్ కానీ, ఎల్పిజి పెట్రోల్ బంకులు కానీ, లేదా పెట్రోల్ బంకులు, ఎల్పిజి గోడౌన్స్ వీటన్నిటి దగ్గర మేము వాళ్ళని కూడా మేము అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన నివారణ మార్గాలన్నింటినీ మేము వాళ్ళని తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే 18వ తేదీని ఇండస్ట్రీస్ అని చెప్పారు. 19ని హాస్పిటల్స్, ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే హాస్పిటల్లో ఇంతకుముందు నుండి అక్కడక్కడ జరగడం జరుగుతున్నాయి. ఎటువంటివి జరగకంటే ముందు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి, జరిగినప్పుడు పేషెంట్లను ఎలాగా తీసుకురావాలి, ఏంటి అసలు వాళ్ళు అక్కడ ఉన్న అటెండర్స్ని ఎలాగ ఉండాలి, ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఉండేదే కష్టంలో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలా సేవ్ చేయాలనే దీంతో వాళ్ళకు కూడా అక్కడ ఉన్న స్టాఫ్కి వాళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళు అసలు జరగకుంటే ముందు నివారణ చర్యల గురించి మేము వాళ్ళకి బోధించడం జరుగుతుంది. 20వ తేదీని అలానే అనేక మంది పెద్దవాళ్ళని పిలిచి కేంద్ర పరిధిలోని గల కొంత ప్రజలను, చుట్టుపక్కల ప్రజలను పిలుచుకొని వాళ్ళు కూడా ఒక అవగాహన సదస్సులను జరిపించి ఈ యొక్క ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రకంగా నిన్న 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారం రోజులు వారోత్సవాలు జరపడం జరుగుతుంది ఈ శాఖ తరఫున. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం అభివృద్ధి సహకారం అవుతుందని శ్రీకాకుళం జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జీవన్ టీవీతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి కుంటిపడిందన్నారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సహకారంతో శ్రీకాకుళం నియోజకవర్గాన్ని శాసనసభ్యులు గొండు శంకర్ అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రహదారులు మరమ్మతులు లేక పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటిని ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లో మరమ్మతులు పూర్తి చేసి వాహనదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి కూడా అన్ని రకాలుగా బాగానే ఉంది. స్థానికంగా కూడా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వలన స్థానిక మినిస్టర్ గారు అయినటువంటి విమానశాఖ రామ్మోహన్ రావు గారేనండి, స్థానిక మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారేనండి, స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గం గొండు శంకర్ గారేనండి, ప్రతి విషయంలోనూ బాధ్యత తీసుకొని ప్రజలతో మమేకమయ్యి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. కోటమమ్మాలి కూడా నేషనల్గా చేస్తూ దుర్గా పూజ చేశారు అచ్చెన్నాయుడు గారు. అలాగే శ్రీకాకుళం అరసవిల్లో ఎన్నడూ లేని విధంగా శ్రీకాకుళంలో అరసవిల్లి సూర్య స్వామి తాలూకా రథసప్తమి ఉత్సవాలు చాలా భారీగా ఊరు మొత్తంకి ఇది ఏదో నేషనల్ పండుగ అన్న దృష్టిలో ప్రజలు మమేకం చేస్తూ ఇప్పుడు కూడా ఆ తాలూకా స్నేహాలు అలాగే ఉన్నాయి. అభివృద్ధి చేసిన స్నేహాలు అలాగే జరిగింది. అది కాకుండా ఆమ్దల్స్ రోడ్డు చాన్నాళ్ళ నుంచి భయకంపితంగా ఉన్నటువంటి రోడ్డు ఈ ప్రభుత్వం, కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ గారి దయ వల్ల ఆ పునరుద్ధరణ కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. అది కాక చాలా కార్యక్రమాలు పట్టణంలో చిన్న చిన్న సమస్యలు, కాలువలు అయితేనేమండి, రిగ్ బోర్లు అయితేనేమండి, సిమెంట్ రోడ్లు అయితేనేమండి చాలా బాధ్యతగా తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈనాడు ప్రజలు అదృష్టవంతులు అంటే కూటమి ప్రభుత్వం వల్ల అదృష్టవంతులు, అంతకన్నా ఇంక వేరేగా చెప్పక్కర్లేదు. కావున ఈ కూటమి ప్రభుత్వం చాలా నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రజలని మమేకం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల తాలూకు సమస్యల్ని తెలుసుకుంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్తున్నాను.
దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం. సుమారు 197 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. గత అర్ధరాత్రి నుంచి సముద్రంలో యాంత్రీకరణ బోట్స్తో చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాల పరిధిలో 15,370 కుటుంబాలకు చెందిన సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అనగా ఏప్రిల్ 15 నుండి 61 రోజుల పాటు జూన్ 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎండ సత్యనారాయణ మంగళవారం మీడియాకు చెప్పారు. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపదను వృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎండ సత్యనారాయణ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో గత నెల రోజులుగా వేట నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. త్వరలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా త్వరలో అర్హులైన మత్స్యకారులకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. శ్రీకాకుళం నగరం స్థానిక మంగువారి తోటలో నివాసం ఉంటున్న ఎస్ నాగరాజు శ్యామల కుటుంబానికి శ్రీకాకుళం ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ అండగా నిలిచింది. నాగరాజు అధిక టీబీ, లివర్ సంబంధిత వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఇంటికే పరిమితమవ్వగా అర్ధాంగి శ్యామల 2 కిడ్నీలు పాడవడం బాధాకరమని, ప్రస్తుతం నగరంలో ఒక ప్రైవేట్ వైద్యశాలలో డయాలసిస్ పొందుతున్నారని, కనీసం మందులు కొనే స్తోమత కూడా లేదని ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ మాదరపు డేవిడ్ మంగళవారం అన్నారు. ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఈ నెల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 2 నెలలకు సరిపడే నిత్యావసర సరుకులను అందించామని, నాగరాజు కుమార్తెకు నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో 856 మార్కులు సాధించారని, ఆర్థికంగా ఉన్నత చదువులు సాధించలేని పరిస్థితి కాగా ఆ విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం డేవిడ్, ప్రదీప్, రాజశేఖర్, ప్రసాద్ అండగా నిలుస్తామని భరోసా కల్పించామన్నారు. ఈ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, స్వచ్ఛంద సంస్థలు గాని, మనసున్న దాతలు గాని వీరి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. కుటుంబం కూడా అంతంత మాత్రంగా చాలా పేదరికమైన కుటుంబం. ఆయన బయటికి వెళ్తే గానీ, రోజువారీ కూలి పనికి వెళ్తే గానీ గడవని పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఏదో కష్టపడుతూ వాళ్ళ వైఫ్ కొన్ని రోజులు కష్టపడ్డారు, బాధపడుతూ బయట నుంచి మెడిసిన్స్ గట్రా తెచ్చుకొని వాళ్ళు వీళ్ళు కొంత వీధిలో వాళ్ళు సాయం చేయడంతో గట్టింగ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళ మిస్సెస్ శ్యామల గారు ఇప్పుడు 2 కిడ్నీలు పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తీవ్రమైన సమస్య కుటుంబం మీద కాటేసింది. మాకు ఈరోజు ట్రెజరీ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము కొంత నగదు శ్యామల గారికి, నాగరాజు గారికి అందించడం జరిగింది. మాకు వీలైనంత. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు ఎంత సహాయం చేయాలనిపిస్తే ఆ కుటుంబానికి సహాయం చేయవలసిందే. అది నగదు రూపంలో కానీ లేదా ఇంకే రూపంలోనైనా కూడా మీరు స్వయంగా వచ్చి వాళ్ళకి సహాయం అందించాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. ఎందుకంటే చాలా పేదరికమైన కుటుంబం. కిడ్నీ డయాలసిస్ అనేది ఎంత తీవ్రమైన వ్యాధి మీకు తెలుసు. అది ఎవ్రీ మంత్ కూడా డయాలసిస్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ మెడిసిన్ ఖర్చుకు కానీ 10,000 to 15,000 అవుతుంది కేవలం ఆవిడకి మాత్రమే. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నాగరాజు గారికి, శ్యామల గారికి, వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయవలసిందిగా కోరుతూ మా ట్రెజరీ హెల్పింగ్ కోరుతున్నాం. మేము ట్రెజరీ హెల్పింగ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఎవ్రీ మంత్. అందులో భాగంగా ఈ మంత్ కార్యక్రమం చేయడం జరిగింది. స్వచ్ఛంద సేవా సంస్థలు బోల్డ్ ఉన్నాయి మన శ్రీకాకుళం జిల్లాలో. దయచేసి వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి శ్యామల గారికి, నాగరాజు గారికి ఆర్థికంగా తోడండి సహాయం చేసింది కోరుతూ గత 40 ఏళ్ల క్రితం ల్యాండ్ సీలింగ్ సమయంలో మాజీ నక్సలైట్ 2 ఆర్మీ ఉద్యోగులకు, పలు దళిత, గిరిజన కుటుంబాలకు ఇచ్చిన భూములను ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్వాధీనం చేసుకోవడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారని, అలాంటి చర్యలు మానుకొని సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు.
పాతపట్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నక్సలైట్ ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించాల్సిన దూసి అప్పలస్వామికి, మరో 2 ఆర్మీ ఉద్యోగులకు, మరో 3 దళిత గిరిజన కుటుంబాలకు ఇచ్చిన 4.50 ఎకరాల భూమిని పక్కన స్థానిక ఎమ్మెల్యే భూమి కొనడం, ఆ పక్కనే ఉన్న వీరి పొలాలు కూడా స్వాధీనం చేసుకోవాలని అధికారం ఉపయోగించడం సిగ్గుచేటు అన్నారు. ల్యాండ్ సీలింగ్ లో పేదలకు భూములు ఇవ్వడం ప్రధాన ఉద్దేశమని, ఆ విధంగా వచ్చిన భూములను ఎమ్మెల్యే స్వాధీనపరచుకోవాలని చూడడం సరికాదన్నారు. ఈ భూములపైనే గిరిజన, దళిత రైతులు జీవనం సాగిస్తున్నారని, వారి సాగులో ఉన్న భూములను హక్కులను కల్పించి పాసు పుస్తకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనాడు ఇచ్చినట్లు అలాట్మెంట్ రికార్డులో ఈ బాధిత రైతుల పేర్లే ఉన్నాయని అన్నారు. ఇప్పుడు అవి ఎవరివో తెలియాలంటే రికార్డులు పరిశీలించాలని, కొత్త నాటకాలు ఆడడం అధికారులకు సమంజసం కాదని, ఈ విషయం మీద ఆర్డీఓని సంప్రదించడం జరిగిందని, ఈ రైతులకు న్యాయం జరగకుంటే రైతు పక్షాన ఎంతటి పోరాటానికైనా సిపిఐ సిద్ధపడుతుందన్నారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావు, సిపిఐ పాతపట్నం నాయకులు ఆచారి ఆదినారాయణ, త్రినాథ్, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు దూసి శారద, బాధిత రైతులు దూసి భాస్కర్రావు, ముడిదాన శివ, బిడ్డిక భాస్కర్, తాలాడ రావణమ్మ, దుక్క చిన్నవాడు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.